మనకు మెట్రో ఛార్జీలు చాలా రోజుల తర్వాత దాదాపు 7 సంవత్సరాల తర్వాత రేట్స్ పెంచడం జరిగింది. అసలు ఎంత దూరం నుంచి ఎంత వరకు ఎంత ప్రైస్ పెంచారని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాము. ఎంత డిఫరెన్స్ ఉన్నది? ఎంత ఛార్జీలు పెంచారని చెప్పేసి. అంటే సుమారుగా మనం దగ్గరికెళ్ళినప్పుడు ఎంత ఛార్జ్ పడతది? కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళినప్పుడు ఎంత ఛార్జ్ పడతదని చెప్పేసి మనకి వార్త రావడం జరిగింది. ఒకసారి చూసుకుందాం. మెట్రో ఛార్జీల మోత రేపటి నుంచి కొత్త ఛార్జీల అమలు. టికెట్ కనిష్టంగా రూ. 12, గరిష్టంగా రూ. 75. అంటే స్మాల్ అమౌంట్ మాత్రం రూ. 12, గరిష్టంగా అంటే పెద్ద అమౌంట్ రూ. 75. ప్రయాణికులపై రోజుకు సుమారు 1 కోటి అదనపు భారం. రాజధానిలో మెట్రో రైలు ఛార్జీలను పెంచారు. ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల ఖరారు కమిటీ ఎఫ్ఎఫ్సి సూచనల మేరకు గరిష్టంగా 30% వరకు పెంచినట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు తెలిపింది. ప్రస్తుతం రూ. 10 ఉన్న కనిష్ట ఛార్జీ రూ. 12. ప్రస్తుతం రూ. 10 ఉన్న ఛార్జ్ ఉంది కదా మనం టికెట్ ప్రైసు రూ. 10 దాన్ని రూ. 12 చేసారు. అంటే రూ. 2 పెంచారు అనమాట. అంటే ఎక్కువ ఛార్జ్ రూ. 60 ఉన్న దాన్ని రూ. 75 అంటే రూ. 15 చేసారు. మనకు దూరం వెళ్ళినప్పుడు ఎక్కువ ఛార్జ్ పడతాయి కదా, రూ. 60 అట్లా. దాన్ని రూ. 75 పెంచారు అనమాట. అంటే రూ. 15 పెరిగింది అన్నట్టు. ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై రూ. 15 వరకు అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం నాగోల్ ఉప్పల్ స్టేషన్ నుంచి రాయదుర్గం వరకు రూ. 60 ఛార్జీ ఉండగా ఈ నెల 17 నుంచి రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రూ. 75 ఉంటుంది. ఛార్జీల పెంపు వల్ల ప్రయాణికులపై రోజుకు సుమారు 1 కోటి వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. టికెట్ రూపంలో రోజుకు 1.92 కోట్ల ఆదాయం లభిస్తుండగా ఛార్జీల పెంపుతో 2.80 కోట్ల వరకు లభించనున్నట్లు అంచనా. మెట్రో రైల్వేస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను సవరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. 2023 జనవరి 25న ఛార్జీల సవరణకు సిఫార్సు చేస్తూ కమిటీని ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నెల 17 నుంచి ఛార్జీల పెంపును అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు మనకి నాగోల్ ఉంది కదా, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు రూ. 60 ఛార్జ్. ఈ రూట్లో ఎవరైతే వెళ్తారో రేపటి నుంచి, ఇవాళ 16 తారీఖు కదా, రేపటి నుంచి రూ. 75 మనం పే చేయాలన్నమాట. ఈ లాంగ్ టర్మ్ రూట్ ఉంది కదా, ఎవరైతే ఈ లాంగ్ టర్మ్ రూటు రూ. 75 పే చేయాలన్నమాట. అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ రూట్ ఉంది కదా, ఈ రూట్లో కూడా సేమ్ రూ. 75 ఛార్జెస్ వస్తాయి అనమాట. ఈ లాంగ్ రూట్ ఉంది కదా రేపటి నుంచి. అదేవిధంగా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే చెప్పేసి మన పెంచక 7 ఏళ్ల తర్వాత పెంచుతున్నారట. నగరంలో 2017 నవంబర్ నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛార్జీలు పెంచలేదు. ఈ 7 ఏళ్లలో సుమారు 6,500 కోట్ల నష్టాలు వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మెట్రో రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ తదితర ఖర్చులకు అనుగుణంగా ఆదాయం లభించకపోవడం వల్ల ఏటేటా అప్పులు పెరిగాయి. దీంతో ఛార్జీల పెంపు అనివార్యంగా మారింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ కారిడార్లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. మిగతా 2 కారిడార్లలో ప్రయాణికులు గరిష్టంగా రాకపోకలు సాగిస్తున్నారు. నాగోల్, రాయదుర్గం, ఎల్బీనగర్, మియాపూర్ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరులో గతేడాది ఫిబ్రవరిలో 45% వరకు మెట్రో ఛార్జీలను పెంచారు. దాంతో అక్కడ అకస్మాత్తుగా 7% ప్రయాణికులు తగ్గినట్లు అంచనా. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని ఛార్జీల పెంపుపై హైదరాబాద్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు 30% లోపే ఉండేలా జాగ్రత్త పాటించినట్లు అధికారి చెప్పారు. దాదాపు మనకి 7 సంవత్సరాలు, మనకి 2017 నవంబర్లో స్టార్ట్ చేసిన మెట్రో ఇప్పటి వరకు దాదాపు ఛార్జీలే పెంచలేదన్నమాట. అయితే 2016లో మాత్రం ఒక కమిటీ 2023 జనవరిన ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి సిఫార్సు కూడా రెడీ చేయడం జరిగింది అన్నట్టు. అది ఇప్పుడు అమలు చేయబోతున్నాను అన్నట్టు. మనకి ఏదైతే ఛార్జీలు పెంచాలని చెప్పేసి, అంటే ఈ మెట్రోకి సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, జీతాలు కావచ్చు, ఈ అన్ని ఖర్చులు ఎక్కువైతే ఉన్నాయని చెప్పేసి, ఇలా వెళ్ళట్లేదని చెప్పేసి, సరిపోవట్లేదని చెప్పేసి ఎప్పటి నుంచో పెంచుదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి సాల్వ్ అయిపోయింది. ఏది మెట్రో ఛార్జీలకు సంబంధించి. అయితే బెంగళూరులో మాత్రం 40% పెంచారు. అంటే ఒక 10% ఎక్కువ మన హైదరాబాద్ కంటే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పెంచితే ఏం చేసారు అంటే అని చెప్పేసి మెట్రో ఎక్కడం తగ్గించేసారనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఈ విధంగా పెంచితే చూడాలి మరి ఏమవుతుందో. ఇటు లాంగ్ రూట్ నుంచి మన నాగోల్ నుంచి రాయదుర్గం వరకు చాలా ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఈ రూట్లో చాలా ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. మనకి ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది ఈ 2 రూట్లో అనమాట. మనకి జూబ్లీ హిల్స్ నుంచి ఇటు ఎంజీబీఎస్ ఉంది కదా, ఈ రూటు మన
పరేడ్ గ్రౌండ్ ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంజీబీఎస్ ఈ రూట్ మాత్రం కొంచెం తక్కువ ఉంటారు. ఈ 2 ప్రధానమైన లాంగ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు చాలా ఎక్కువ రద్దీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ మెట్రో ఛార్జీల పెంచడంతో ఎక్కువ మంది మరి ఎక్కరా మరి బస్సులో వెళ్తారా? మరి ఎందుకంటే ఫ్రీ బస్సు కూడా ఉన్నది. మరి ఈ రేట్లు పెంచితే మరి అంతగానో రేటు పెట్టరా అని చెప్పేసి, ఫ్రీ బస్సు ఉందని చెప్పేసి ఫ్రీ బస్సులో వెళ్తారా లేదా చూడాలి మరి. ఇప్పుడు అక్కడ కూడా తగ్గినట్టు బెంగళూరులో కూడా తగ్గినట్టు ప్రయాణికులు ఇక్కడ కూడా తగ్గితే ఇప్పుడు ఈ నష్టము వాటిల్లకపోగా ఇంకా నష్టాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఈ ఏదైతే లాభం ఉన్నదో ప్రజెంట్ వచ్చే లాభం అట్లే కంటిన్యూ అవుతుంది. ఇక లాభం రావాలంటే మాత్రం ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించాలి. ఈ రూట్లలో మనకి 2 మెయిన్ ప్రధానమైన రూట్లు ఉన్నాయి కదా, ఈ 2 ప్రధానమైన రూట్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తే సేమ్ కొంచెం లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎన్ని కారిడార్లు ఉన్నాయంటే మొత్తం 3 కారిడార్లు. రోజు నడిచే ట్రిప్పులు 1200 ట్రిప్పులు. మనం ఏదైతే ట్రైన్స్ ఉన్నాయి కదా, ఎన్ని ట్రిప్పులు వేస్తాయంటే మొత్తం 1200 ట్రిప్పులు మనకి ఈ 3 కారిడార్లు కలుపుకొని. రోజు ప్రయాణికులు ఎంతమంది అంటే 4.8 లక్షలు. ఒక రోజుకి దాదాపు 4.8 అంటే దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. కిలోమీటర్ పరంగా ఎంత ఛార్జ్ పెరిగిందనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 2 కిలోమీటర్లకు అయితే 10 నుంచి 12 రూపాయలు, 2 నుంచి 4 కిలోమీటర్లు అయితే 15 నుంచి 18 రూపాయలు, 4 నుంచి 6 కిలోమీటర్లు అయితే 25 నుంచి 30 రూపాయలు, 6 నుంచి 9 కిలోమీటర్లు అయితే 30 నుంచి 40 రూపాయలు, 9 నుంచి 12 కిలోమీటర్లు అయితే 35 నుంచి 50 రూపాయలు, 12 నుంచి 15 కిలోమీటర్లు అయితే 40 నుంచి 55, 15 నుంచి 18 కిలోమీటర్లు అయితే 45 నుంచి 60, 18 నుంచి 21 కిలోమీటర్లు అయితే 50 రూపాయల నుంచి 66 రూపాయలు. అదేవిధంగా 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్లు అయితే 50 నుంచి 70. అదేవిధంగా 24 కిలోమీటర్లు అంటే లాంగెస్ట్ రూట్, ఇక 24 కంటే ఎక్కువ అన్నట్టు 60 నుంచి 75. అంటే సుమారుగా దీనిలో కామన్గా మనకు గడపడేది ఏంటంటే ఒక 15 నుంచి 17 రూపాయల డిఫరెన్స్ కనబడుతుంది అన్నట్టు మనకు. అంటే ఈ మన కిలోమీటర్లు పెరిగే కొద్దీ ఒక 10 నుంచి 15 రూపాయలు ఓవరాల్గా. మీరు ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్తే మాత్రం జస్ట్ 2 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా పడుతుంది. అదే లాంగ్ వెళ్ళారు అనుకోర్రి మీరు ఖచ్చితంగా మినిమం 10 రూపాయలు పడుతుంది అన్నట్టు. ఇక 15 రూపాయలు కాదు కానీ మినిమం 10 రూపాయలు పడుతుంది. ఇక లాస్ట్ అటు లాస్ట్ మెట్రో స్టేషన్కి ఇటు లాస్ట్ మెట్రో స్టేషన్ లాంగ్ రూట్ ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళకి మాత్రం 15 రూపాయలు ఖచ్చితంగా పడుతుంది. ఇది మెట్రో ఛార్జీలకు సంబంధించి డీటెయిల్స్ అనమాట.